వరల్డ్ కప్ విన్ అయ్యాం. సో ఆ హ్యాపీ మూమెంట్ ఒక 2 days సింక్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఒక క్విక్ రీక్యాప్ ఇద్దామండి. మన పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి, కొన్ని ఇంపాక్ట్ఫుల్ డెసిజన్స్ ఎలా ఉన్నాయి, ప్లేయర్స్ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి, ఫ్రమ్ ఫ్లాప్ టు హిట్ అండ్ ఫ్రమ్ హిట్ టు ఫ్లాప్ ప్లేయర్స్ ఎలా ఉన్నారు అనేది కొంచెం డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ వి విల్ స్టార్ట్ విత్ కోచ్ గంభీర్ అండి. మేబీ తనకి చాలా నెగటివ్ ట్రోలింగ్ ఉండొచ్చు, మేబీ ఆఫ్ హిస్ బిహేవియర్ ఆఫ్ ద గ్రౌండ్. But I think like he is a complete team player and he totally understood the T20 format and let it be in the franchisee games for IPL or even for the India also. తన విన్నింగ్ రేషియో అనేది చాలా ఎక్కువ ఉందండి. నౌ వి సీ వి వాన్ ఏషియా కప్, వి వాన్ ఛాంపియన్స్ ట్రోఫీ అండ్ వి వాన్ దిస్ T20 వరల్డ్ కప్ అండి. సో ఫస్ట్ ఇక్కడ తన మాస్టర్ఫుల్ ఇంక్లూజన్ ఆఫ్ ఇషాన్ కిషన్ గురించి డిస్కస్ చేయాలండి. మేబీ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇషాన్ కిషన్ కరెక్ట్ టైంలో ఫామ్లోకి రావడం చాలా ప్లస్. అయితే డెత్ బ్యాటింగ్ ఆల్రెడీ స్ట్రాంగ్ ఉంది బికాస్ ఆఫ్ హార్దిక్ పాండ్యా అండ్ బికాస్ ఆఫ్ శివం దుబే అండ్ రింకు సింగ్. బట్ ఓపెనింగ్లో ఫామ్లో ఇంకా కొంచెం స్ట్రగుల్ అతను ఎక్స్పెక్ట్ చేసి సంజు శాంసన్ కీపర్ ఉన్నాడు కాబట్టి, డౌన్లో ఇంకో కీపర్ అవసరం లేదు కాబట్టి జతీష్ శర్మని సైడ్ లైన్ చేసేసి ఇషాన్ కిషన్ ఇంక్లూడ్ చేసేది బికాస్ హీ వాంటెడ్ టు హ్యావ్ దట్ ఎక్స్ట్రా పవర్ ఇన్ ద టాప్ ఆర్డర్ అండి. బికాస్ ఫ్రమ్ ఫస్ట్ టు 10 overs మనం టీమ్ని ఎంత పవర్ఫుల్గా నిలబెడితే ఆ స్కోర్ మనం ఎంత రీచ్ అవుతాం అనేది తన అండర్స్టాండింగ్ బాగా ఉండింది. సో ఫస్ట్ 10 oversకి ఆ పవర్ ఇవ్వడానికి ఇంక్లూజన్ ఆఫ్ ఇషాన్ కిషన్ వాజ్ మాస్టర్ఫుల్ డిసిజన్. And also when Abhishek Sharma was struggling from there, Sanju Samson started batting excellently. Even Ishan Kishan went into number 3, like he also started batting the same way he started against the New Zealand. So that was impactful decision. And then other player, I think like their India 2 silent heroes ఉన్నారండి. One is Shivam Dube తనకు అసైన్ చేసిన ఫినిషర్ రోల్ అండ్ దట్ పవర్ హిట్టింగ్ రోల్ తను ఆల్మోస్ట్ 90 to 95% ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేశాడు. బాల్తో ఫెయిల్ అయినా కూడా బ్యాటింగ్ ఎవ్రీ టైమ్ హీ కేమ్ టు బ్యాట్ లైక్ హీ డెలివర్డ్ ద టాప్ నాచ్ పర్ఫార్మెన్సెస్ అండి. అండ్ అనదర్ పర్ఫార్మెన్స్ వాజ్ అక్షర్ పటేల్. ఐ థింక్ లైక్ హీ ఈజ్ వన్ క్యాండిడేట్ హూ వాజ్ ఇన్ ద రేస్ ఫర్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్. Dynamics against the Pakistan, England against the New Zealand, because he came into bowling when batsmen were trying to hit. That was against Pakistan also. England అయితే తన బౌలింగ్ టాప్ నాచ్ ఉండింది అండ్ దోస్ 2 catches వర్ ఎక్సలెంట్. అండ్ దోస్ 2 catches ఐ థింక్ లైక్ అక్కడే మనం వరల్డ్ కప్ సీల్ చేసామని చెప్పాలి. హీ సైలెంట్ హీరో ఇన్ ద 2024 వరల్డ్ కప్ అండ్ హీ సైలెంట్ హీరో హియర్ ఆల్సో. అండ్ అనదర్ థింగ్ ఈస్ బుమ్రా అండి. ఐ థింక్ లైక్ అర్జునుడికి తన బాణాల్లో ఎన్ని అస్త్రాలు అయితే ఉంటాయో, ఎన్ని కైండ్ ఆఫ్ అస్త్రాలు ఉంటాయో అన్ని కైండ్ ఆఫ్ అస్త్రాలు బుమ్రా బౌలింగ్లో ఉంటాయండి. ఫాస్ట్ యార్కర్ అవనివ్వండి, స్లో యార్కర్ అవనివ్వండి, ఆ లూపింగ్ స్లో బాల్స్ అవనివ్వండి, స్లో ఆఫ్ కటర్, స్లో లెగ్ కటర్, ఆ ఇన్ స్వింగ్ కానీ అవుట్ స్వింగ్ కానీ, వాట్ ఏ బౌలర్ అండి. ఎవ్రీ టైమ్ హీ వాజ్ గివెన్ ఆపర్చునిటీ టు బౌల్ హీ డెలివర్డ్ అండి. టీమ్ కష్టాల్లో ఉన్న తనే డెలివరీ చేశాడు. కెప్టెన్ క్లూలెస్ ఉన్న టైమ్స్లో కూడా లైక్ హీ వాజ్ ద వన్ ప్లేయర్ హూ మాస్టర్డ్ హిస్ బౌలింగ్ ఆర్ట్ లైక్ టు ద కోర్ అనే చెప్పాలండి. ఐ థింక్ లైక్ మాస్టర్ఫుల్లీ మాస్టర్ చేసేసాడు ఆ బౌలింగ్ ఆర్ట్ అనేది. సో ఎక్సలెంట్ బౌలింగ్ చెప్పాలి, ఛాంపియన్ అని చెప్పాలి. ఐ థింక్ లైక్ హీ వాజ్ అనదర్ ప్లేయర్ హూ వాజ్ సీరియస్లీ ఇన్ కంటెంట్ ఫర్ ద ప్లేయర్ ఆఫ్ ద సిరీస్. బట్ ఓకే, మన ప్లేయర్కి వచ్చాడు సంజు శాంసన్కి కాబట్టి సో దట్ ఈస్ వెరీ హ్యాపీ అండి. అండ్ అనదర్ ప్లేయర్ క్యాప్టెన్ అండి. బ్యాటింగ్లో అంత సక్సెస్ అవ్వకపోయినా ఐ థింక్ లైక్ హిస్ నాలెడ్జ్ ఆఫ్ యూజింగ్ పర్టికులర్ బౌలింగ్ ఇన్ పర్టికులర్ టైమ్ వాజ్ వెరీ అప్రిషియబుల్ అండి. అఫ్ కోర్స్ యూఎస్ఏ పైన తన బ్యాటింగ్ మనకి పరుగు పోకుండా చేసింది. సో దట్ ఈస్ ఆల్సో వెరీ గ్రేట్ ఆఫ్ హిమ్. బట్ హౌ ఈ యూజ్డ్ బౌలర్స్ చాలా వెల్ అండి. ఎవ్రీ టైమ్ హౌ ఈ యూజ్డ్ అక్షర్ పటేల్ అండ్ బుమ్రా వాస్ వెరీ థాట్ఫుల్ అని చెప్పాలి. ఎందుకంటే మనకు బౌలింగ్ రిసోర్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అండ్ హౌ వీ యూజ్ దట్ రిసోర్సెస్ ఈజ్ వాట్ కెప్టెన్ డెఫినెట్లీ మీన్స్, రైట్? సో ఐ థింక్ తన ఆ రోల్ వరకు చాలా బాగా ఫుల్ఫిల్ చేశాడు. ఓవరాల్గా పర్ఫార్మెన్సెస్ ప్లే చేసిన వాళ్ళ ప్లేయర్స్ అయితే రింకు సింగ్ ఈజ్ వన్ ప్లేయర్ అండి. బికాస్ హీ వాస్ కవరింగ్ ద బౌండరీ లైక్ సూపర్ మ్యాన్ లాగానే ఫీల్డింగ్ చేశాడు బౌండరీ దగ్గర. ఇలాంటి టఫ్ వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయినా కూడా అలాంటి టఫ్ సిచ్యువేషన్లో కూడా టీమిండియాతో ట్రావెల్ చేయడం, మోస్ట్ ప్రాబ్లీ నోయింగ్ దట్ హీ విల్ నాట్ బీ ప్లేయింగ్ ఆల్సో, ఫీల్డింగ్లో తన అవసరం ఉంటుందని చెప్పేసి ఆ హార్ట్ ఫుల్గా ఫీల్డింగ్ చేశాడు. సో తనకి అప్రిసియేషన్ వెళ్ళాలి. మరి టీమ్ మేబీ ఏం అప్రిసియేషన్ నోట్ ఇచ్చిందో తనకి తెలీదు. బట్ ఎవ్రీబడి లైక్ సిరాజ్, ఎవ్రీబడి అండి, దే గేవ్ దేర్ బెస్ట్ టు దిస్ టీమ్ టు విన్ ద వరల్డ్ కప్.
అండ్ ఫ్రమ్ మై పర్స్పెక్టివ్ ఐ థింక్ దిస్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఇన్ దిస్ వరల్డ్ కప్ అండి. ఈవెన్ మ్యాన్ టు మ్యాన్ వేసుకున్న ఏ టీంలో కూడా ఇలాంటి ప్లేయర్స్ లేడు. ఈవెన్ ఆస్ట్రేలియా కూడా మన ముందు జూజిబే అనిపించింది బ్యాటింగ్ లైనప్తో. నాట్ షూర్ లైక్ వెన్ అగైన్ విల్ బి సీయింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఇన్ ద వరల్డ్ కప్ ఫార్మాట్ అండి.